మీకు తెలుసా రామాయణంలో లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోలేదని? ఎస్, మీరు విన్నది నిజం. లక్ష్మణుడు రాముడి యొక్క తమ్ముడు. రామాయణంలో రాముడు హీరో అని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ లక్ష్మణుడి త్యాగం కొంతమందికే తెలుసు. రామాయణంలో రాముడు వనవాసం వెళ్ళినప్పుడు లక్ష్మణుడికి ఒక ఛాన్స్ ఉంది. అతను రాజ్యంలో ఉండొచ్చు, ఊరిమిళ అంటే లక్ష్మణుడి భార్య తనతో ఉండొచ్చు, కానీ అతను అలా ఉండలేదు. ఎందుకంటే లక్ష్మణుడు చూస్ చేసుకుంది సంతోషం కాదు, రెస్పాన్సిబిలిటీ. ఫారెస్ట్ లో ప్రతి రాత్రి డేంజర్, చిన్న మిస్టేక్ జరిగినా వాళ్ళ ప్రాణాలు పోవచ్చు. అందుకని లక్ష్మణుడు ఒక డిసిషన్ తీసుకుంటాడు. వారితో పాటే వనవాస ప్రయాణం చేస్తా అని అతను అనుకుంటాడు. అందుకని 14 సంవత్సరాలు అతను నిద్రపోకుండా వారికి కాపలాగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇతని త్యాగం చాలా మందికి తెలీదు. లక్ష్మణుడు తన అన్న కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప మనిషి. లక్ష్మణుడు వీరుడని చెప్పడం చాలా ఈజీ, కానీ అతని త్యాగం అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ఈ నిద్ర త్యాగం ఒక లక్ష్మణుడితో ఆగలేదు. ఈ స్టోరీలో ఇంకొక హృదయం ఉంది. రామాయణంలో అనేక సాక్రిఫైస్లు ఉన్నాయి. వాటిలో గొప్పది లక్ష్మణుడి సాక్రిఫైస్, 14 years నిద్రని త్యాగం చేయటం. ఈ లక్ష్మణుడితో ఇంకొకటి సాక్రిఫైస్ ఉంది. ఆమె ఎవరో మీకు తెలిసే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఆమె గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.